స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి సత్యకుమార్ అన్నారు. వివిధ శాఖలకు సంబంధించి కీలక ప్రగతి సూచికల్లో 83 స్కోర్తో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. పాలనలోనూ సేవల్లోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ స్ఫూర్తితో పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్టు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు నిత్యం నిమగ్నమైనట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. అయితే 89% దాకా స్కోర్ దాకా ఫ్రంట్ రన్నర్గానే ఉంటున్నారు. దాని తర్వాత అచీవర్గా కావాలంటే 90% దాటాలి. అందుకని టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. మంచి ప్రగతి చేస్తున్నారు. దీన్ని మరింత విస్తృతపరచాలి, అచీవర్ స్థాయికి తీసుకెళ్లాలని కూడా జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ప్రధానంగా ప్రగతి ఏ రంగంలో కనిపిస్తుందంటే తలసరి ఆదాయం 2023-24 సమయంలో తలసరి ఆదాయం ఎన్టీఆర్ జిల్లాది 3,21,651 రూపాయలు ఉండగా గత సంవత్సరం 3,52,000 అంటే 9% పెరిగి దాదాపు 30,000 తలసరి ఆదాయం పెరగడం జరిగింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా 4,17,412 అంటే దాదాపు 20% పురోగతి చూపిస్తూ గ్రోత్ రేటు చూపిస్తూ 4,18,000 దగ్గరికి తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా కూడా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. జిల్లా స్థూల ఉత్పత్తిని చూస్తే దాంట్లో కూడా చెప్పుకోదగ్గ రీతిలో ప్రగతి సాధించింది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 2023-24 జీడీపీ 85,892 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 95,000కి తీసుకెళ్లడం జరిగింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టార్గెట్గా 1,12,000 కోట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఏపీలో మెడికల్ కాలేజ్ల టెండర్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదోని మెడికల్ కాలేజ్కు పీపీపీ మోడ్లో కిమ్స్ టెండర్ వేసినట్టు ప్రచారం జరిగింది. అయితే అది అవాస్తవమని, తాము ఎటువంటి టెండర్లో పాల్గొనలేదని కిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇదే విషయంపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ ఆదోని మెడికల్ కాలేజ్కు డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ వచ్చిందని, అతను కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్గా చేస్తున్నారని, అందువల్ల కిమ్స్ నుంచి టెండర్ వచ్చిందని తాము భావించాము అని వెల్లడించారు.